చూద్దాం. A point charge q coulomb is placed at the center of a cube of side length L. Then the electric flux linked with each face of the cube is. ఈ ప్రాబ్లం గాస్ లా యొక్క అప్లికేషన్లోది. చూడండి, గాస్ లా మనకి ఏం చెప్తుంది? The total electric flux linked with any closed surface is equal to q by epsilon naught. So from Gauss law, total flux enclosed by closed surface is equal to the total charge enclosed by that closed surface into 1 by epsilon naught. సో మనకి ఇచ్చిన డేటా చూసుకున్నట్లయితే a charge q is placed in the center of a cube of side length L. సో ఇప్పుడు క్యూబ్ ఒకటి గీసుకుందాము. క్యూబ్ దీని యొక్క సైడ్ లెంత్ L అన్నాడు. ఇప్పుడు మనకి ఒక ఛార్జ్ క్యూ కూలమ్స్ అనేది సెంటర్లో ప్లేస్ చేశాడు. అయితే వాట్ ఈస్ ద టోటల్ ఫ్లక్స్? క్వశ్చన్ ఏంటి మనకి? టోటల్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ఈచ్ ఫేస్ ఆఫ్ ది క్యూబ్. సో సెంటర్లో ఉంది. సెంటర్లో ఉన్నప్పుడు మనకి గాస్లా ఇది ఎన్క్లోజ్ అయింది కాబట్టి గాస్లా ప్రకారం టోటల్ ఫ్లక్స్ ఈజ్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి అడిగేది ఏంటి? ఎనీ ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్ నుంచి ఏ ఫేస్ నుంచి అయినా మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అని అడుగుతున్నాడు. దానికి చూసుకున్నట్లయితే ఫర్ ఎనీ సిమెట్రికల్ క్లోజ్డ్ సర్ఫేస్, ఫర్ ఎనీ సిమెట్రికల్ closed surface has n identical faces with point charge at its center. Then flux linked with each face is phi dash is equal to phi by n. n faces ఉన్నాయి కాబట్టి phi by n. ఇప్పుడు phi అంటే అంత మనకి q by epsilon naught. సో q by n epsilon naught. సో సేమ్ కేసుని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే క్యూబ్లో మనకి 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి therefore flux due to a charge q coulomb at the center of cube from any face is, ఇక్కడ n is equal to 6 కాబట్టి therefore phi is equal to q by n అంటే 6 epsilon. సో ఆప్షన్స్లో చూసినట్లయితే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్.